నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అందరి నోరూరించే బ్రెడ్ హల్వాని చాలా రుచిగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నిజానికి బ్రెడ్ హల్వా చేయడమే చాలా ఈజీ స్వీట్. అందులో ఈ ప్రాసెస్తో చేయాలి కానీ మరింత రుచిగా చేయడం అంతా కూడా ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మరి నోట్లో కమ్మగా కరిగిపోయే ఈ ఈజీ స్వీట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ నేను బ్రెడ్ హల్వా చేయడానికి 5 మిల్క్ బ్రెడ్లను తీసుకున్నానండి. మీరు కావాలంటే శాండ్విచ్ బ్రెడ్నైనా వాడచ్చు. సో ఇలా తీసుకున్న బ్రెడ్స్ని ఇప్పుడు కట్ చేసి తీసుకుందాం. ముందుగా ఈ చుట్టూరా ఉండే బ్రౌన్ పార్ట్స్ని సన్నగా ఇలా కట్ చేసి తీసుకోండి. మీరు కావాలంటే వీటితో పాటైనా చేసుకోవచ్చు, కానీ వీటిని రిమూవ్ చేస్తే కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. సో ఇలా చుట్టూరా బ్రౌన్ పార్ట్ని కట్ చేశాక ఇప్పుడు వీటిని 4 ముక్కలుగా కట్ చేయండి. సో ఇలా ముక్కలుగా చేసి ప్లేట్లోకి తీసుకున్నాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి వేడయ్యాక ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి తీసుకుందాం. 1 టేబుల్ స్పూన్ చొప్పున జీడిపప్పు పలుకుల్ని, బాదం పప్పు పలుకుల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కిస్మిస్లను తీసుకొని బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి నేను బ్రెడ్స్ని ఫ్రై చేయడానికి సరిపడా కొంచెంగా నూనెను తీసుకుంటూ ఫ్రై చేస్తున్నాను. మరి నూనెను ఎక్కువగా వేయకుండా ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని ఇప్పుడు ఇందులో పట్టే అన్ని బ్రెడ్ ముక్కల్ని తీసుకోండి. అలాగే బ్రెడ్ ముక్కలు త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇవి ఎలా అయితే ఫ్రై అవుతాయో అలా క్రిస్పీగా ఇలా మంచి కలర్కి వస్తాయి. ఇలా ఫ్రై అయినవి అయినట్టుగా ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మనం ఫస్ట్ తీసుకున్నవి అన్నీ ఫ్రై చేసి తీసుకున్నాక ఆయిల్ అయిపోతే మళ్ళీ కొంచెం ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ తీసుకొని మిగిలిన బ్రెడ్స్ని ఫ్రై చేయండి. మరి మనం ఒకేసారి ఆయిల్ ఎక్కువ వేసామంటే బ్రెడ్ ముక్కలకి ఆయిల్ బాగా పడుతుంది కాబట్టి ఇలా మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ కొంచెంగా వేస్తూ ఫ్రై చేసామంటే బ్రెడ్ ముక్కలకు ఆయిల్ ఎక్కువగా పట్టకుండా ఈ బ్రెడ్స్ని ఫ్రై చేసుకోవచ్చు. సో ఈ స్టెప్ని కంటిన్యూ చేస్తూ ఇలా అన్ని బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు చక్కెరను తీసుకోండి. మనం తీసుకున్న 5 బ్రెడ్స్కి ఒక 120 గ్రామ్స్ చక్కెర స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనం చక్కెర తీసుకున్న క్వాంటిటీతోనే డబల్ అమౌంట్ నీళ్ళని తీసుకోండి. ఇలా నీళ్ళని తీసుకున్నాక ఒక 2-3 నిమిషాలు మరిగించండి. అలాగే ఇందులోనే నేను కొంచెం కుంకుమ పువ్వుని తీసుకుంటున్నానండి. నిజానికి బయట ఫంక్షన్లో చేసేటప్పుడైనా క్యాటరింగ్లో చేసేటప్పుడైనా కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేస్తుంటారు. బట్ ఇక్కడ నేను ఫుడ్ కలర్ కాకుండా కొంచెం కుంకుమ పువ్వుని తీసుకున్నాను. మీరు కావాలంటే ఇలా ఏం వేయకుండా అయినా చేయొచ్చండి. ఇది జస్ట్ కలర్ కోసం మాత్రమే. అలాగే మనకు ఈ బ్రెడ్ హల్వా కోసం పాకం అనేది కొంచెం జిగురుగా రావాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు మరకబెడితే సరిపోతుంది. లేదా ఇలా కొంచెం పాకాన్ని తీసుకొని చూసినా లైట్గా కొంచెం జిగురు అనేది తెలుస్తుందండి. ఇలా వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన బ్రెడ్ ముక్కల్ని తీసుకోండి. ఇలా బ్రెడ్ ముక్కల్ని తీసుకొని పాకం అన్ని బ్రెడ్ ముక్కలకు బాగా పట్టేలా పట్టించండి. మనకు పాకం అనేది బ్రెడ్ ముక్కలకు పట్టి బ్రెడ్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా కొంచెం బ్రెడ్ ముక్కలు సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక 3/4 కప్పు పాలను తీసుకోండి. కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. పాలమీగడ ఉంటే పాలమీగడతో సహా పాలను తీసుకోండి. నిజానికి డబల్గా మీఠాలో పాలను కోవాను వేసి చేస్తుంటారు, కానీ ఇలా బ్రెడ్ హల్వాలో మనం కొంచెం ఇలా పాలను వేసి చేయడం వలన ఎక్స్ట్రా రుచిగా వస్తుందండి. మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు, కానీ వేస్తే రుచి ఇంకా బాగుంటుంది. సో ఇలా పాలను తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. మరి మనం గట్టిగా అయ్యేంతవరకు ఉడికించాల్సిన అవసరం లేదు. ఇది మనకు కొంచెం జ్యూసీగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని అలాగే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని కలపండి. అంతే, రుచిగా బ్రెడ్ హల్వా తయారైపోయింది. ఇలా మనం స్వీట్ తినాలనిపించినప్పుడైనా లేదా ఫెస్టివల్ టైంలో అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ సింపుల్ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.